రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పిఎస్ పరిధిలోని కంచన్ బాగ్కు చెందిన గ్యాంగ్స్టర్ రియాజ్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 6 హత్య కేసుల్లో రియాజ్కు ప్రమేయం ఉందని పోలీసుల విచారణలో తేలింది. రియాజ్పై 2004లోనే కంచన్ బాగ్ పిఎస్లో రౌడీ షీట్ ఓపెన్ అయిందని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. 2013లో రౌడీ షీటర్ ఫజల్ను రియాజ్ హత్య చేసినట్లు బయటపడింది. ఆర్సీఐ రోడ్డు వద్ద రియాజ్పై ప్రత్యర్థులు కాల్పులు జరపడం సంచలనంగా మారింది. రియాజ్పై గుర్తు తెలియని వ్యక్తులు 3 రౌండ్లు కాల్పులు జరిపి ఆ తర్వాత తలపై ఇనుప రాడుతో దాడి చేసి దారుణంగా హత్య చేశారని సిపి సుధీర్ బాబు తెలిపారు. రియాజ్ హత్య కేసులో పోలీసులు ఇప్పటికే 3 అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనా స్థలం వద్ద లభించిన బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కంచన్ బాగ్లో జరిగినటువంటి హత్యోదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. రౌడీ షీటర్గా ఉన్నటువంటి రియాజ్ను హత్య చేయడం వెనుక ఎవరున్నారనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే 3 రౌండ్ల కాల్పుల్లో రియాజ్ని హత్య చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు లైవ్ ద్వారా. కుమార్, అర్ధరాత్రి ఏదైతే రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్లో ఒక రౌడీ షీటర్ రియాజ్ని అయితే అతి కిరాతకంగా అయితే దుండగులు అయితే చంపేశారు. ముఖ్యంగా నిన్న అర్ధరాత్రి రియాజ్ ఏదైతే ఏఆర్సీఆర్ రోడ్లో వచ్చే సమయంలోని పక్కా సమాచారంతో కొంతమంది దుండగులు అతనిపై దాడి చేశారు. ముఖ్యంగా మొదట ఏదైతే కారం నీళ్లు జల్లి ఆ తర్వాత పిస్టల్తో 3 రౌండ్లు కాల్పులు అయితే జరిపారు. 3 రౌండ్లు కాల్పులు జరిపిన తర్వాత వాళ్ళతో తెచ్చుకున్న ఇనప రాడ్లతోని తలపై మోదీ అతనైతే హతమార్చడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే రియాజ్ బాబానగర్ సి బ్లాక్లో అయితే నివాసం ఉంటుంటాడు. ముఖ్యంగా ఏదైతే అతను అటు వచ్చే సమయంలోని దుండగులు ముందుగానే పక్కా స్కెచ్ వేసుకుని అక్కడైతే కాపు కాయడం జరిగింది. ఏదైతే నిన్న అర్ధరాత్రి రియాజ్ వచ్చే సమయంలోనే అతనిపై కారం నీళ్ళతో మొదట ముఖం మీద చల్లి ఆ తర్వాత పిస్టల్తో 3 రౌండ్లు కాల్పులు అయితే జరిపారు. ఆ తర్వాత ఏదైతే తమతో పాటు తెచ్చుకున్న రాడ్లతోని అతనిపై మోదీ అతనైతే హతమార్చడం జరిగింది. ముఖ్యంగా రియాజ్ చనిపోవడం తర్వాత అతనిపై ఉన్న పలు సెక్షన్లపై సంబంధించిన కేసులు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే గతంలోని 2004లోనే కంచన్ బాగ్ పిఎస్ పరిధిలోని అతనిపై రౌడీ షీటర్ అయితే ఓపెన్ అయింది. అలాగే మరొక పక్క 2013లో ఫజల్ అనే ఒక రౌడీ షీటర్ను అయితే అతను హతమార్చాడు. ముఖ్యంగా 6 హత్య కేసులో రియాజ్ ప్రమేయం ఉన్నట్లు కూడా ప్రస్తుతం విచారించారు. ముఖ్యంగా ఈ సంఘటన జరిగిన వెంటనే అక్కడ ఉన్న స్థానికులు కూడా పోలీసులు సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమైన పోలీసులు ఆ ఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. ఘటనా స్థలానికి ముఖ్యంగా సైబరాబాద్ ఏదైతే రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు కూడా చేరుకుని అక్కడ పూర్తిగా విచారించారు. ముఖ్యంగా ఆ ఘటనా స్థలంలోని 3 రౌండ్లు కాల్పులు జరిపిన తర్వాత అక్కడ ఉన్న బుల్లెట్స్ కూడా ప్రస్తుతం ఏదైతే పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. అలాగే 3 అనుమానితులు కూడా ప్రస్తుతం పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు కూడా వాళ్ళనైతే విచారిస్తున్నారు. రియాజ్ని ఎందుకు హతమార్చారనే కోణంలో ప్రస్తుతం వాళ్ళనైతే విచారించే పనులు అయితే ఉన్నారు. ముఖ్యంగా ఈ హత్య జరిగిన తర్వాత రియాజ్ గురించి సంచలన విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా 6 హత్య కేసులో రియాజ్ ప్రమేయం ఉన్నట్లయితే పోలీసులు గుర్తించారు. అలాగే 2004లో కంచన్ బాగ్ పిఎస్లో అయితే ఇతనిపై రౌడీ షీట్ అయితే ఓపెన్ అయింది. ఆ తర్వాత 2013లో ఫజల్ని అయితే హత్య చేశాడు. ముఖ్యంగా ఇప్పుడు ఈ సంఘటనకి ఫజల్ అనుచరులే కారణం అంటూ కూడా పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. అలాగే ఏదైతే నిన్న అర్ధరాత్రి ఈ సంఘటన జరగడంతో కూడా వెంటనే చుట్టుపక్కల ఉన్న స్థానికులు కూడా కొద్ది భయాందోళనకు అయితే గురయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు పిస్తల్తో కాల్పులు జరపడంతో కూడా వెంటనే స్థానికులు కూడా కొన్ని భయాందోళనకు అయితే గురయ్యారు. వెంటనే పోలీసులకి సమాచారం ఇవ్వడంతో కమిషనర్ సుధీర్ బాబుతో సహా డీసీపీ, ఏసీపీ అలాగే మరికొంతమంది పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ జరిగిన సంఘటన మొత్తం పూర్తిగా విచారించారు. ముఖ్యంగా అక్కడ దొరికిన బుల్లెట్లు కూడా ప్రస్తుతం పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. అలాగే 3 నిందితులను కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళనైతే ప్రస్తుతం విచారిస్తున్నారు. ముఖ్యంగా రౌడీ షీటర్ గ్యాంగ్స్టర్గా అయితే రియాజ్కి పేరైతే ఉంది. ముఖ్యంగా గతంలో చాలా దందాలు అయితే రియాజ్ చేసినట్లయితే తెలుస్తుంది. అలాగే మరొక పక్క కొన్ని హత్య కేసులో కూడా కీలక నిందితుడిగా ఉండడంతో పాత కక్షల కారణంగానే రియాజ్ని హతమార్చినట్లయితే పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. ముఖ్యంగా ఫజల్ సంబంధించిన కొంతమంది అనుచరులే రియాజ్ని చంపినట్లయితే ప్రస్తుతం పోలీసులు అయితే భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరొక 3 కూడా అనుమానితులు కూడా అదుపులోకి తీసుకొని ప్రస్తుతం పోలీసులు అయితే విచారించే పనులు అయితే ఉన్నారు. సునీల్, రైట్. కుమార్, వస్తున్నారు ఆయన కంచన్ బాగ్ ఆయన ఫ్రూట్ మర్చెంట్
కాజా రియాజ్ ఉంది. అతను ఇంతకుముందు కూడా చాలా కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నాడు. ఇక్కడ బాలాపూర్ లిమిట్స్లో ఉన్నాయి అని ఒక కేసు. దాని తర్వాత హైదరాబాద్ సిటీలో కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి. రౌడీ షీట్ కూడా ఉంది. బట్ ఆయన ఇక్కడ మీర్పేటలో ఉంటాడు. వస్తున్న తరుణంలో ఇదే సీన్ ఆఫ్ అఫెన్స్ ఇక్కడే ఒక బైక్ పైన వస్తున్నప్పుడు కారులో వచ్చి అతన్ని కిల్ చేసి దెన్ కిల్లింగ్ ఇన్వెస్టిగేటింగ్ ఇష్యూ. అతని ఎనిమాసిటీ ఎవరెవరితో ఉంది, ప్రీవియస్ ఎనిమాసిటీ ఏముంది, ఈరోజు ఆయన చేసినటువంటి మూమెంట్స్ మీద మాకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉంది. అతను యాక్టివిటీస్ ఎవరెవరితో ఇన్వాల్వ్ అయినారో కూడా వెరిఫై చేస్తున్నాం. మాకు సర్టన్ క్లూస్ ఉన్నాయి. వస్తున్నారు ఆయన.